తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అర్థమైన కట్టి తిని తెచ్చావుగా చీరలు ఆ పక్కనే ఉన్నాయి కప్పుకో. ఏ ఏదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపారా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పు చారా? అట్లా మింగదోయి గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత పాపాతురాలు కాదు. మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్ద పెత్తనే, నాకు పత్తు పడుతుంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను. పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలాగా కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చేదా? అంటే అంతవరకు బ్రతుకుంటారంటావా? ఏం మాట్లాడేవి? నేనంత పాపాత్మరాల్ని కాదు. ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విషయాన్ని తీసుకోండి. ఏమిటి? రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ. ఒక పూట జ్వరం వచ్చిందట, 2వ పూట కళ్ళు మూసారు. తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియదు. నీకు అసలే గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట. మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుందట. అమ్మాయి ఒంట్లో నలతగా ఉందా? నలత ఏమండి, ఎవరైనా మీరు లేవకండి, నా మాట వినండి, పడుకోండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఇక అత్తవారింటికి పంపరు. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడో మా భగవంతుడు. ఈడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు అట్టుకుంటా. ఈ కబురు మానుకు చెప్పకు, చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చుదాను తెలవకుండా పోద్దా? అబ్బా, ఇంకా పత్యమన్నా పెట్టలే. మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, ఏడకు మామా. ఏమికే? ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్లే. ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోతుందండి. చాలేవే, తెల్లంటే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ వస్తే వెళ్ళే మామ. అంతగా అయితే అమ్మాయి గారిని ఇంటికి వెళ్ళి చూడొచ్చు. రేవుకి వెళ్ళకు మామ. బాలేదానిగా, ఇప్పుడు నాకేమన్నా కాలు ఎరిగిందా, చెయ్యి ఎరిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటిని వదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. ఏంటో తినిపించి వదులు వదులు. ఈ పువ్వు ఎందుకు? ఎందుకంటే అమ్మాయి గారికి
ఇంకెందుకులే మామ అమ్మాయి గారికి పోను. ఏ ఎందుకొద్దని ఎందుకొద్దని అంట అబ్బే ఏం లేదు, ఇప్పుడు ఇట్లాంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. పిల్ల వీడు రేవుకి వెళ్తున్నాడా? అవ్వా అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మలు పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడ్డానికి నేను బతికుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిట చేసిందెవరు? దేవుడు యాడున్నాడా? దేవుడు ఎట్టమ్మని చూపిందా దేవుడికి? మంచోడని ఇట్ట ముంచడానికి ఎట్టమ్మని చూపిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు. ఆ గోదావరి కూడా ఒప్పుకోదు. గోపి బాబు హ్యాపీగా రామ్మా. జరిగిందమ్మా. అమ్మా రాధా రాధా నాన్న వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. అమ్మా. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కర్రకండ పడుకోండి. పదండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి. ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా. ఏమండి? ఇక మనం అన్న ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నిన్ను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నిన్ను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా ఉంటావు కదా? అమ్మా మరేం భయం లేదమ్మా. ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివి వస్తుంది. కానీ ఏమి డాక్టర్? పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది.
రానే రాదా? ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా. బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి ఏంట్రా నీ పిచ్చి? లే కాస్త కూడు తిందు గానిలే. అబ్బాయి గారు అంత మంచోరే. ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టాలు? పెళ్ళి 2 నెలలన్నా కాలేదు, ఇంతలోనే భర్త పోయి. పిచ్చాడ, ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు? అట్టగని ఇంత ఆయన పోని ఆ ఎవడు నిన్ను ఎందుకు తీసుకుపోరాదు? అమ్మాయి గారి భర్త దొరికాడా? ఒరే గోపి, నా బాబు కదా, ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటారా? అక్కాయ్, నీకు అసలు లా తెలియదు. అవునరా? మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్న, అది లాగా అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి అదెల్లా. అందుకని ముందు మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇద్దామా? ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా లెక్క. సరేలేరా, చూడు ఎందుకైనా మంచి గట్టిపోయి ఎటు వస్తుందో, ఎవరైనా బియ్యలు అడుగు. బిఏబిఎల్ ఏం కర్మే, ఎంఏబిఎల్ పెడతాను. ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడి. నాన్న, బాబాయ్, అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు, మీరు చదువుకున్నాడు అంతా తెలిసిన మీరే ఇట్టగైతే ఎట్ట? ఏమండి వీరైనా బోయడానికి వస్తారా? మీతో పాటు మమ్మల్ని పట్టుకోమంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అమ్మాయి గారు, నేను మాట చెప్తాను వింటాను. ఏంట్రా చదువురాని ఎదవ, వీడు చెప్పేదేంటి అనుకోకండి. వింటారా? చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు. ఈ సావు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. ఒట్టమ్మాయి గారు, అసలు ఈ సావు అనేదంతా ఒట్టిది. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, ఆడు సావనే సావు, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో, గాలి గాలిలో కలిసిపోతాడు. కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంతే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటి అమ్మాయి గారు, నిజం కాదంటారా? చెప్పండి. అంతేరా? మరి ఇంకే, అన్నం తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. ఓహో, అదంతా ఈలేదు. తినకపోతే నా మీద ఒట్టు, నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. గోపి, అమ్మాయి గారు తినండి. అమ్మాయి గారు, ఇక మీరు నిద్రపోండి. నేను వెళ్ళి రేపు వస్తాను. నిద్ర
రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది. గోపి, ఒక పాట పాడు. పాట? మీరు నిద్రపోతారా? పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా. గౌరే, గౌరే, ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండో మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంట ఎదవ కూతురు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులు అదో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని మొండమా పెన్ను అని చూడు. ఆడ అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారు ఏం మొండమోది కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేరిపోవాలా? ఏంటి అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధుంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్లా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబ వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓస్, ఇదేనా? ఏంటి ఏంటని మరిది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా? ఏ బుద్ధుల్లో ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యరాక చేసుకోను. అది సరే గాని నాకు తెలవ కడుగుతా. అమ్మాయి గారు సరే ముండ మోశారు, నీకేంటంట? ఏంటే ఏంటే కూర్చో. అమ్మాయి గారు కూతుకొస్తున్నావు. అమ్మాయి గారు ఎదుగుతారే నువ్వు నువ్వు ముందు. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారో మొండమాపి? నేను నిన్ను నమ్ముకొని నేనే మొండమాపినయ్యాను. నువ్వు ఉండగానే మొండమాపినయ్యాను. యారా, మన గోపిగాడు బొత్తిగా రేవుకురాటం మానేశాడు. అమ్మాయి గొడవట అయిపోయిన కాడి నుంచి ఆడి మనసే బాగోలేదురా. మొదటి నుంచి చూస్తానే ఉన్నాగా. ఆమె దూరంటే ఆడికి వాళ్ళ మాలిన భక్తి. భక్త భద్రాచలమా? ఏంటా మాటలు? అమ్మోడికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళైనా ముట్టదంట. భక్తి అది మరి ఏంటే? అంతా అక్కగా అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఎవడే ముగ్గురు? ఇంకెవడు? ఆ యదవ గోపిగాడే. యారా, నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉంది వాళ్ళు. అబద్ధం నీ చెప్పుద్రా. ఏందో పెద్దోళ్ళు అవ్వారు. అక్కాయ్, కథ అడ్డం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావులే అవమానం. ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందు చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను, మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది. దానికి కావాల్సిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి గాని భరణం గాని ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట అనేది నువ్వు ఊరికే వచ్చావుట పళ్ళు రాలగొట్టించుక. పళ్ళు రాలగొట్టడానికి మన బంగారం మంచిదైతేగా. వాళ్ళ దాకా ఎందుకు? అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి ఎదవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక చేర్చొద్దు మొర్రు అని. నా మాట పెట్టాను. ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా! నా బాధ అది కాదక్కాయ్. మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పొట్టపోయింది కదా. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడు కాను. ఎంత నష్టం, ఎంత నష్టం. హౌ మెనీ లాక్స్ వి లాస్ట్.
అమ్మాయి గారు పైన ఉండరా? వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా. కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా గొప్ప ఎలా ఉంచాలో సరిగ్గా అలాగే ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి ఇంకా వివరంగా చెప్పాలా? ఆ వెళ్తా అంటే కబుర్లు మెడబెట్ట గంటకుండాను నన్ను వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా? మావయ్య నా మీద కళ్ళు అడుగుతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి నా వీధిలో కడి వినమ్మా. నిన్ను వాణ్ణి కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా చివరికి బుద్ధి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బజార్కి ఎక్కించింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఉరేసుకు తస్తాడు.